హలో మేట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లవ్ థియేటర్స్ అండ్ సినిమాస్. మనం ఈరోజు ఒక కొత్త థియేటర్కి అయితే వచ్చాం. ఎక్కడుందంటే సంజయ్ నగర్, హార్ట్ ఆఫ్ సంజయ్ నగర్ అని చెప్పొచ్చు. మీరు వెనకాల చూస్తుంటే మనం వైభవ్ సినిమాస్కి వచ్చామన్నమాట ఇక్కడ. సో ఈ థియేటర్ గురించి, ఈ థియేటర్లో సీటింగ్ కానీ, ఆ స్క్రీనింగ్ సౌండ్ ఎలా ఉందో నేను మీదకి చెప్తానమాట. ఈ థియేటర్ మనకి ఎక్కడుందంటే సంజయ్ నగర్ మెయిన్ రోడ్లోనే ఉంటుందన్నమాట ఈ థియేటర్. కొన్ని థియేటర్స్ వల్ల ఆ ఏరియాసే ఫేమస్ అయిపోతాయి అనమాట. అందులోకి చేరిందే వైభవ్ థియేటర్. ఎందుకంటే సంజయ్ నగర అంటే కొంతమంది తెలియకపోవచ్చేమో కానీ వైభవ్ థియేటర్ ఉండే సంజయ్ నగర అంటే చాలా మందికి తక్కువ చెప్పేస్తారనమాట. సో అంత స్పెషల్ అనమాట ఈ థియేటర్. ఎందుకంటే సంజయ్ నగర్ చుట్టూలో ఉన్న ఓన్లీ సింగిల్ స్క్రీన్ ఇదే. ఇక్కడ చుట్టుపక్కల పెద్ద థియేటర్స్ కూడా లేవు, ఉన్నది ఇది ఒకటే. అందుకే ఈ థియేటర్ చాలా మందికి నోటెడ్ అనమాట. ఇంకోటి, ఈ థియేటర్లో చాలా స్పేషియస్ పార్కింగ్ అయితే ఉంటుంది మీకు. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే సింగిల్ స్క్రీన్స్లో పార్కింగ్ కొంచెం ప్రాబ్లం ఉంటుంది చాలాసార్లు. బట్ ఏ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే అండర్ గ్రౌండ్, ఫ్రంట్, మళ్ళీ బ్యాక్ చాలా స్పేషియస్ పార్కింగ్ అయితే ఉంటుంది. 2 వీలర్స్ కానీ అలాగే 4 వీలర్స్ కానీ మంచి పార్కింగ్ అయితే ఉంటుంది. అందుకే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ థియేటర్కి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. సో పార్కింగ్ కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ టికెట్ రేట్స్ కానీ అలాగే ఇంటర్వెల్లో ఏమైనా కొనుక్కోవాలన్న రేట్స్ కానీ చాలా రీజనబుల్ ఉంటాయి అనమాట. అందుకే చాలా మంది వస్తుంటారు అనమాట ఈ థియేటర్కి. ఎందుకంటే అన్ని రకాలుగా మనకు అనుకూలంగా ఉంటుంది. ఫ్యామిలీస్ ఎందుకు ఎక్కువ వస్తారంటే అందుకే వస్తారనమాట. 150 రూపాయలు, 120 తప్ప ఇంతవరకు ఎక్కువ అయితే ఉండదు అనమాట థియేటర్లో. 150 to 120 ఉంటుంది చాలా, ఆల్మోస్ట్ ప్రతి సినిమాకి. చూస్తున్నారు కదా పునీత్ రాజ్ కుమార్ గారు. మీరు బెంగళూరులో సింగిల్ స్క్రీన్స్ కానీ మల్టీప్లెక్స్ ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు వాళ్ళ ఫోటో అయితే ప్రతి థియేటర్లో ఉంటుంది. ఎందుకంటే థియేటర్ వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ అది వాళ్ళపైన చూపించే రెస్పెక్ట్ కానీ, గౌరవం కానీ అలా ఉంటుందన్నమాట. సో మీరు ఏ థియేటర్కి వెళ్ళినా వాళ్ళ ఫొటోస్ మీరు చూస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న సంజయ్ నగర్లో కానీ, డాలర్స్ కాన్లో కానీ ఎక్కువ ఫ్యామిలీస్ ప్రిఫర్ చేసే ఒక వన్ అండ్ ఓన్లీ సింగిల్ స్క్రీన్ చెప్పొచ్చు ఇది. ఇక్కడ నైట్ షోస్ కానీ, సెకండ్ షోస్ ఎక్కువ ఫీల్ అవ్వచ్చు అనమాట ఫ్యామిలీస్తోనే. సారీ పడిపోయినా. సో ఈ థియేటర్కి ఉన్న స్పెషాలిటీ అనమాట. సో సెక్యూరిటీ పర్పస్ కానీ, చుట్టుపక్కల కానీ ఏం ప్రాబ్లం ఉండదు. సో చాలా ఫ్యామిలీస్ అంటే ఎక్కువ ప్రిఫర్ చేసే సింగిల్ స్క్రీన్ అయితే ఇదనమాట. అందుకే దీన్ని సంజయ్ నగర్ హార్ట్ అంటారు, హార్ట్ ఆఫ్ సంజయ్ నగర్ అని చెప్తారనమాట. 20 years నుంచి చరిత్ర ఉందన్నమాట ఈ థియేటర్కి. ఒక 20 years బ్యాక్ అయితే స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్గా సినిమా వాళ్ళకు కూడా తెలియదంట, నేను కనుక్కున్నాను, చెప్పలేదు. ఇంకా ఈ థియేటర్లో మీరు ఇక్కడ చూస్తే డాల్బీ డిజిటల్ ఉందన్నమాట. ఇది చాలా అంటే కొన్ని ఇయర్స్ ముందే డాల్బీ డిజిటల్ అయిన సింగిల్ స్క్రీన్ ఇది. అక్కడ సౌండ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. పిక్చర్ క్వాలిటీ కూడా మీకు సూపర్ అనిపిస్తుంది. ఎక్కువ ఇక్కడ కన్నడ సినిమాలు ఎక్కువ బాగా మంచి ఆక్యుపెన్సీ ఉంటుంది అనమాట కంపేరింగ్ టు తెలుగు, తమిళ్ వాటికి వస్తారు. బట్ కంపేరింగ్ టు తెలుగు సినిమాస్ కంటే కన్నడ సినిమాస్కి ఎక్కువ వస్తారు. అఖండ తాండవం కూడా పోస్టర్ అయితే చూసారు మీరు, పెద్ద హోర్డింగ్ ఉంది ఇక్కడ. సో ఇది December 5th రిలీజ్ కాబోతుంది. బాగా ట్రైలర్ చూసారా మీరు? మైండ్ బ్లాక్ కదా. లాజిక్స్ అని ఎత్తకూడదు, భయపడే సినిమాలో మ్యాజిక్కే చూడాలి. ఓ ఇదైతే బాల్కనీ అంటే డైమండ్ క్లాస్ అనమాట. కింద గోల్డ్, పైన డైమండ్. సో డైమండ్ నుంచి ఈ థియేటర్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రిఫర్ డైమండ్, ఎందుకంటే డైమండ్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అంటే మీకు చాలా పెద్ద హాల్ కదా ఇది, 950+ సీటింగ్ కెపాసిటీ. గోల్డ్ బాగానే ఉంటుంది, బట్ డైమండ్ ఎప్పుడైనా ట్రై చేయండి. నేను కూడా ఈ థియేటర్లో చాలా సినిమాస్ అయితే చూసాను. ఎక్కువ కన్నడ సినిమాస్ చూసాను అనమాట ఇక్కడ, ఎందుకంటే ఫ్రెండ్స్తో. సో 120-150 రూపీస్కి మీకు మంచి 4K స్క్రీన్ ఉంటుంది. 7.1 డాల్బీ సౌండ్, వెరీ గుడ్ కంఫర్టబుల్ సీటింగ్, ఇనఫ్ కదా మనకి. ఇదే గోల్డ్ క్లాస్. గోల్డ్ అంటే అదే ఫస్ట్ క్లాస్ అనమాట. పైన బాల్కనీ, కింద గోల్డ్ క్లాస్ అయితే ఉంటుంది. సో ఇక్కడ సీటింగ్ కూడా బాగానే ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఒక మంచి అంటే కింద పైన కలిపి 950+ సీటింగ్ కెపాసిటీ అయితే ఉంది దీనికి అనమాట. అంటే ముందర కొన్ని సీట్లు ఇంకా పాతవి ఉన్నట్టున్నాయి, బట్ ఇవన్నీ మోడిఫై చేశారనమాట కొత్త సీట్లతో. సీట్స్ అయితే బాగున్నాయి, కంఫర్ట్స్. సో ఈ థియేటర్కి అయితే చాలా బాగుంది, మీరు రావచ్చండి. సినిమా అయితే అయిపోయిందనమాట. ఈ థియేటర్ గురించి చెప్పాలంటే థియేటర్లో డాల్బీ సౌండ్ ఉంది, స్క్రీన్ కూడా చాలా పెద్దది. సీటింగ్ కూడా ఇక్కడ కింద పైన కలిపి 950+ సీటింగ్ కెపాసిటీ ఉందన్నమాట. సో సంజయ్ నగర్లో ఉన్న మంచి థియేటర్ అని చెప్పొచ్చు. ఈ సీట్స్ ఏవైతే చూస్తున్నారో ఇది ఒకప్పుడు మా ఐకానిక్ థియేటర్ అయిన కావేరీ థియేటర్ డెమాలిష్ అయినప్పుడు అక్కడ ఉన్న సీట్స్ తెచ్చి ఇక్కడ వేసారనమాట. సో చూసినప్పుడు కొంచెం బాధ అవుతుంది. అది మేడ్స్ మొత్తానికైతే ఈ థియేటర్ చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా రండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.